ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 24వ తేదీ నుండి మార్చి నెల 30వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి బుధ రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, అలాగే సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉన్నది. రాశిలో రవి బుధ రాహుగ్రహాలు, అలాగే 2వ స్థానంలో గురువు గ్రహం, అలాగే అక్కడి నుంచి 6వ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో కేతుగ్రహం, అలాగే వ్యయ స్థానంలో 12వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం ఏలినాటి శని ప్రభావం కొద్దిగా పెరిగి ఉంటుంది. దాంతోపాటు కుజ శుక్రుడు కూడా వ్యయంలోనే ఉండడం అనేది జరిగి ఉన్నది. కాబట్టి కొంచెం సమస్యాపూర్వకంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, అనుకోని వివాదాలు జరుగుతుంటాయి. అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవడం, లేదంటే అనవసరమైన విషయాలు వచ్చి మన మీద పడటం మొదలైన విషయాలు, అనవసరమైన విషయాల్లో లేదంటే అనవసరమైన విషయాలు మనం కలగజేసుకోవడం వలన ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అలా కనపడిన ప్రతి దాంట్లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అనుకోని సంఘటనల వలన కొన్ని వివాదాలు వస్తుంటాయి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత తగ్గుతుంది. గృహ వాహన యోగాదులన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లే ఉన్నా దాంట్లో ఏదో సమస్యాపూర్వకంగా ఉంటుంది. మనం ఈ వారం అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది. క్రయ విక్రయాదుల్లో కూడా సరైన విషయాలు మనకి అందుబాటులోకి రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రయత్నాలు ఏమీ ఈ వారం పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుందని తెలుస్తోంది. విద్యార్థులకు సాధారణంగా అనుకూలమైన పరిస్థితి ఉంది. విద్యా వ్యవహారాలలో ఇబ్బంది అయితే లేదు. రుణ సంబంధించిన విషయాల్లో కొంత ప్రతికూలత ఉన్నది. మనం ఇచ్చినా తీసుకున్నా కానీ అది ఈ వారం అంత అనుకూలమైన కాదు. అయితే సందర్భాన్ని బట్టి ఇట్లాంటి విషయాలు ఆలోచన చేస్తే మంచిది. అసలు ఈ వారం అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే ఇంకా మంచిది. అలాగా ఆలోచన చేయండి. ఈ వారం కొద్దిగా అన్ని రకాల విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. అయితే కొన్ని విషయాలు చేసిన పనులే మళ్ళీ చేయటం, అయితే చేయవలసి రావటం వస్తుంటుంది. అనవసరంగా శ్రమ చేసి ఎంత కష్టపడి కూడా మాట పడవలసిన పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనవసరమైన వివాదాలు వస్తుంటాయి. పనికిరాని విషయాల్లో పెంచుకుంటారు. అలాగా ప్రతి చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఒకవేళ ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఉదాసీనంగా తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి శ్రద్ధగా ఉండి ఆలోచనాపూర్వకంగా ప్రతి పనిలో కూడా కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే బాగుంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేసి ప్రయాణాల్లో ఇబ్బందులు పడడం, మాట పట్టింపుల వలన ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు కొంచెం ఈ వారం జాగ్రత్తగా ఉండకపోతే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
మనం కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ డిపాజిట్లు చేయడం కానీ ఇలాంటివి ఈ వారం అనుకూలం కాదు. ఇంకా కొద్దిగా మన దగ్గర నుంచి ఈ వారం ఆర్థికపరమైన నష్టం కూడా కనపడుతుంది. కొద్దిగా మన చేతి నుంచి కొంత సొమ్ము వృధా అవ్వటం కానీ లేకుంటే మిస్ అవ్వటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కొంత తొందరపాటు తగ్గించుకోవటం మంచిది. భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. ఆర్థికంగా మంచి ఉపయోగాలే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల మనం కష్టపడి మాట పడవలసి వస్తుంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మాటల ద్వారా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కూడా మనకి అనుకూలంగా ఉంటూనే కొన్ని చోట్ల ఇబ్బంది పడే అవకాశం కూడా ఉన్నది. అనుకోకుండా మనకి మాట వచ్చే అవకాశం ఉంది. అతిగా ఆలోచన చేసి మనం మాట తెచ్చుకోవడం కొంత ఇబ్బందుల పాలు చేస్తుందని అర్థమవుతుంది. కాబట్టి ఈ వారం కొత్తగా ఎవరిని నమ్మవద్దు. నమ్మి వేరే వాళ్ళకి మన పనులు అప్పగించి వాళ్ళు సరిగా నిర్వహించలేకపోతే మనకి మాట వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల విషయాల్లో ఏదో ఒక రకంగా చివరికి మనకే ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే కనపడుతుంది. మధ్యవర్తిత్వం చేసి మాట పడవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం కొంచెం అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. ప్రతి దాంట్లో కూడా ఈ మీనరాశి వాళ్ళు కొంతకాలం ఇలాంటి స్థితిని ఇబ్బందికరమైన స్థితిని చూడవలసి వస్తుంది. అయితే ఏలినాటి శని దోషానికి సంబంధించిన శని త్రయోదశి తైలాభిషేకాలు అలాంటివి చేసుకోవడం మంచిది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈశ్వరునికి సంబంధించిన అభిషేకాలు పూజలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.